నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మీకు వెనకాల ఒక ట్వీట్ కనపడుతోంది. నారా లోకేష్ గారు వేసినటువంటి ఒక ట్వీట్ కనపడుతోంది. ఇది ఆయన నిన్న సాయంత్రం వేసిండు. 9 గంటల ప్రాంతంలో, నైటు 9 గంటల ప్రాంతంలో ట్వీట్ వేసారు. ఈ ట్వీట్లో మొత్తం 4 ఫోటోలు ఉన్నాయి. ఈ 4 ఫోటోలల్లో ఒకసారి స్వైప్ చేస్తే లాస్ట్ 3rd ఫోటో చూడండి. 3వ ఫోటో ఒక ఫోటో ఉంది. అసలు ఏంటి ఈ ట్వీట్ అంటే, ఫస్ట్ ఈ ట్వీట్ గురించి చెప్తా. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన పేరు పివిఎస్ మాధవ్ గారు ఎన్నికయ్యారు. దాంతో ఆయన మర్యాదపూర్వకంగా ఉండవల్లిలోని లోకేష్ గారి నివాసానికి వెళ్ళి ఆయన రావడం జరిగింది. అక్కడ ఆయనని సత్కరించిండు. ఆ సత్కరించిన సందర్భంగా లోకేష్ గారికి ఈ మాధవ్ గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారో వారు ఒక ఫోటోని ప్రజెంట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్సీగా మారింది. ఏం కాంట్రవర్సీగా మారిందంటే, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విలీనం చేసేసారు. ఒక బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఒక రాష్ట్రానికి అధ్యక్షునిగా నియమించినటువంటి వ్యక్తి, ఆ పక్క రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి ఆ ఫోటో అందించేటువంటి ఫోటోలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసిపోయి విలీనమైనట్టుగా పాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ అందులో క్లియర్గా ఉన్నది. ఇప్పుడు దాని మీద బాగా చర్చ నడుస్తూ ఉంది. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కుల మీడియా చేస్తున్నటువంటి ప్రచారము, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్నటువంటి ప్రచారము, ఇవన్నీ ఒకసారి బేరుజు వేసి చూస్తే ఏదో కుట్ర జరుగుతుంది అన్నటువంటి అనుమానం అయితే జరుగుతూ ఉంది. ఏంటి ఆ అనుమానము, ఏం కుట్ర జరుగుతుందో ఇప్పుడు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి వెనకాలన్నటువంటి ఫోటోను చాలా క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించండి. ఇదే ఆ ఫోటో. ఈ ఫోటోను ఒకసారి క్లియర్గా పరిశీలించండి. భారత సాంస్కృతిక వైభవం అని చెప్పేసి భారతదేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఏమున్నాయని చెప్పేసి చెప్తూ లోకేష్ గారికి మాధవ్ గారు ఒక ఫోటోని ఇస్తూ ఉన్నారు అన్నమాట. దాంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు క్లియర్గా ఇంకా కొంచెం క్లోజ్ కూడా చేసి చూపిస్తే వెనకాల క్లోజ్ కూడా మీకు వస్తుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉన్నది. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉన్నది. తెలంగాణ సపరేట్గా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయిపోయి 12వ సంవత్సరం నడుస్తుంది. అయినా మరి వీళ్ళు కావాలని మర్చిపోయి పెట్టారా, లేకపోతే కావాలనే పెట్టారా? దీని వెనకాల ఏమైనా ఉద్దేశం ఉందా? బేసిక్గా మర్చిపోయి పెట్టారు కావచ్చులే, ఓవర్లాప్లో చూడకుండొచ్చులే అని చెప్పేసి అనుకోవచ్చు మనం. కానీ గత కొన్ని రోజుల నుంచి బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్నట్టు ఒక కుల మీడియా చేస్తున్నటువంటి ప్రచారము, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్నటువంటి ప్రచారము, ఇవన్నీ బట్టి చూస్తే కొంత అనుమానం కలుగుతూ ఉంది. తెలంగాణ వాదులకు భయం కలుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో మ్యాప్లోనే కలిపారా, వీళ్ళకి ఇంకేమైనా ఉద్దేశం ఉందా? ఎందుకంటే మరొక వైపు కూటమి ఇక్కడ రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కుల మీడియా చేస్తున్నటువంటి చాలా రకాల ప్రయత్నాలను మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు అనమాట. ఈ మ్యాప్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. మరి ఏంటి, ఎందుకు అనుమానంలో? ఒక మ్యాప్ ఉన్నంత మాత్రం ఇట్లా ఉంటుందా అంటే, ఇచ్చినటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు, తీసుకున్నటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. సరే, తీసుకున్నవారు లోకేష్ గారు, ఆయన చూడకుండొచ్చు, మేబీ రాగానే క్షుణ్ణంగా పరిశీలించారు, ఏదన్నా బహుకరిస్తూ ఉంటే ఆయన పూర్తి స్థాయిలో చూసి ఉండకుండొచ్చు లోకేష్ గారు. కానీ ఇచ్చేటువంటి వ్యక్తి అయితే పూర్తి స్థాయిలో చూస్తాడు కదా, అది తయారు చేయించి ఉంటాడు కదా, లేకపోతే తెప్పించి ఉంటాడు కదా, 1-2 సార్లు చూసుకుంటారు కదా. ఒక పెద్ద వ్యక్తికి, అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రికి ఇస్తప్పుడు చూసుకొని ఇస్తారు కదా. ఏమాత్రం పొరపాటు జరిగినా బాగుండదని అనుకుంటారు కదా. కానీ ఆయన చూడకుండానే ఇచ్చినని మాత్రము ఇక్కడ అనుకోవడానికి లేదు. అయితే ఈ మ్యాప్ ఇలా రావడం వెనుక కొన్ని కారణాలు, కొన్ని అనుమానాలు ఉన్నాయి. మనం ఒకసారి ఒక వారం 10 రోజుల క్రితం వెనక్కి పోయి చూసుకుంటే, ఇదే పార్టీ, ఇప్పుడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ గారికి ఫోటో ఇచ్చారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, ఒక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంట, ఆయన పైడి రాకేష్ రెడ్డి అంట, ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమని పాస్ చేశారు? ఇక జై తెలంగాణ అని ఎవరు అనొద్దు. రాజకీయ నాయకులు కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ ప్రసంగాల్లో కానీ, ఏ మీటింగ్లో కానీ జై తెలంగాణ అనొద్దు, అనకండి జై తెలంగాణ. అయిపోయింది. ఇంకా
తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ వచ్చేసింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఊకే జై తెలంగాణ అని సెంటిమెంటు రగిల్చకండి అని చెప్పేసి ఆయన మాట్లాడండి. జై తెలంగాణ అంటే సెంటిమెంటు కాదు అని చెప్పేసి తెలంగాణ వాదులు మనం కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ అంటే సెంటిమెంట్ కాదు, జై తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ బతుకు పోరాటం, తెలంగాణ బతుకు చిత్రం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ జీవన విధానం అని చెప్పేసి మనం అందరం చెప్పడం జరిగింది. అది కొంత సద్దుమణిగింది. దాని తర్వాత సోషల్ మీడియాలో, అంతకుముందు దాని తర్వాత కూడా సోషల్ మీడియాలో ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ హ్యాండిల్స్, టీడీపీ యాక్టివిస్టులు ఏం చేస్తారు, జై తెలంగాణని మళ్ళీ సెంటిమెంట్ రగులుస్తున్నారు అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు. లంగ పని చేయాలి జై తెలంగాణ అనాలి, దొంగ పని చేయాలి ఇట్లా పెట్టేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు. సో ఇట్లా రన్ చేసేసి ఇది నడుస్తూ ఉంటుంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ నాయకుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కుల మీడియా, అది కుల మీడియా అని కూడా అనలేము మనం దాన్ని, ఒక స్లాటర్ హౌజు అది ఏం చేసింది, వ్యక్తిత్వ హననాలు చేసింది. కొంతమంది నాయకుల వ్యక్తిత్వ హననాలు చేస్తూ జుగుప్సాకరమైనటువంటి వార్తలను ప్రసారం చేసింది. ఆ ఛానల్ ఎండి గారే స్వయంగా స్టూడియోలో కూర్చొని రకరకాల చిల్లర మాటలు, చిల్లర వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భం మనం చూసినాం. దానికి పర్యవసానంగా, దానికి రిజల్ట్గా ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం పోయి ఆ మహాన్యూస్ ఛానల్ మీద దాడి చేసిరు, నిరసన వ్యక్తం చేసిరు. ఆ ఛానల్కి తెలంగాణ నాయకుల మీద, ఉద్యమకారుల మీద వార్తలు, ఇలాంటి చిల్లర వార్తలు రాస్తే ఎలా ఉంటుందో చూపించొచ్చారు. దాని తర్వాత టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ, కోదండరావు లాంటి వాళ్ళు అందరూ పోయి ఆ ఛానల్కు, మహాన్యూస్ ఛానల్కు, వంశీ గారికి సంఘీభావాలు తెలిపొచ్చారు. ఏకంగా మన డిప్యూటీ సీఎం గారు పోయి ఏకంగా అక్కడికి పోయి ఆ ఛానల్ పోయి సందర్శించి వచ్చారు. డిప్యూటీ సీఎం గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అందరూ పోయి సంఘీభావాలు తెలిపొచ్చారు. ఇది ఇలా జరుగుతున్నటువంటి క్రమంలోనే దీన్ని ఈ వ్యక్తిత్వ హననాలు కనుక ఆపకపోతే అందరి పరిస్థితి ఎట్లనైతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పోయింది. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది దాడి కాదు మేము చేసింది, కేవలం నిరసన మాత్రం తెలిపినాము, దాడి వేరే తీరుగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కూడా 2-3 రోజులు చర్చ, రకరకాల మీడియా ఛానల్లో చర్చ. దాని తర్వాత ఒకరోజు, మన లాస్ట్ సండే రోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రికలో తెలంగాణ బీఆర్ఎస్ జాగీరు కాదు అని చెప్పేసి పెద్ద ఆర్టికల్ రాస్తాడు. దాని మీద ఒక 2 రోజులు చర్చ నడుస్తుంది. తెలంగాణ బీఆర్ఎస్ జాగీరు కాదు అని చెప్పేసి రాస్తాడు. అక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటి, తెలంగాణ బీఆర్ఎస్ జాగీర్ అని రాసిండాడు, కానీ ఆయన ఇంటెన్షన్ మీ జాగీరి కాదు, ఇక్కడికి ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఉండొచ్చు, ఎవడైనా రాజకీయంగా ముందుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా ఆయన ఇంటెన్షన్ తోటి రాయడం జరిగింది. అది కూడా మనం చూసినాం. అది అయిపోయినాక అది జరిగింది. దాని మీద ఆయన వెంటనే మళ్ళా ఆ వార్త రాసిండు. తెల్లారి రోజే పోలీసు వాళ్ళని పహారా పెట్టుకున్నాడు. మొత్తం ఆంధ్రజ్యోతి పేపర్ ఆఫీస్ ముందు, ఛానల్ ఆఫీస్ ముందు 100 మంది పోలీసు వాళ్ళని, బెటాలియన్ పెట్టుకొని భద్రత నడుమ ప్రసారాలు చేసిండు, పత్రికను ప్రింట్ వేసుకున్నాడు. ఇది జరుగుతూ ఉన్న నేపథ్యంలో రీసెంట్గా ఇయ్యాలనే ఒక బీజేపీ ఎంపీ మీడియా సమావేశంలో తెలంగాణలో రైతాంగం వరి పండించొద్దు అంటాడు. ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి, మీరు చూడండి. వరి పండించొద్దు అంటాడు అంటే ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. అంటే తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వరి దిగుబడి చేస్తూ ఉన్నది, రైతాంగం వరి పండిస్తూ ఉన్నది. అది పండించొద్దు, దేశంలో అన్నం లేక ఎవరు చచ్చిపోతలేరు, పండించొద్దని ఆయన మాట్లాడతాడు. ఇది ఇలా ఉంటే ఇక్కడ తెలంగాణ వాదం మీద, తెలంగాణ నినాదం మీద ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఈ ఫోటో ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారిపోయింది. బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు, ఇంకా మధ్యలో ఒకటి మర్చిపోయినా, ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మా బీజేవైఎం కార్యకర్తలు మీ ఆఫీసుల మీద దాడి చేస్తారు, తెలంగాణ భవన్ని ముట్టడిస్తారని చెప్పేసి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడేసి పోయి బీజేవైఎం నాయకులు పోయి ఏబిఎన్కి కాపలా కాస్తారు, పోయి ఎవరు వస్తారో రండి చూద్దామని చెప్పేసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కుల ఛానల్కి కాపలా కాస్తారు. ఇవాళ ఆంధ్ర ప్రాంత నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్కి, ఆయన ఒక ఫోటో ప్రజెంటేషన్లో భాగంగా అక్కడ తెలంగాణ మ్యాప్లు లేకుండా చేస్తాడు. అంటే ఏంటి వీళ్ళ ఇంటెన్షను? ఇప్పటికే ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, టీవీ5 లాంటి ఛానళ్ళు,
మహాన్యూస్ లాంటి ఛానళ్ళు, ఈనాడు, ఈటీవీ లాంటి కుల మీడియా మొత్తం కూడా చంద్రబాబు నాయుడుని కూటమి రూపంలో మళ్ళీ తెలంగాణలో రీఎంట్రీ చేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవం. ఆ రకంగా రకరకాల వార్తలు వడ్డీ వార్చడం, ఇక్కడ తెలంగాణ నాయకులని వ్యక్తిత్వ హననాలు చేసి వాళ్ళని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది కూడా వాస్తవం. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆ ఫోటో ప్రజెంటేషన్, ఆ ఫోటోలో ఉన్నటువంటి మ్యాప్ను చూస్తే 1,00,000 అనుమానాలు వస్తూ ఉన్నాయి. చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏదో జరగబోతా ఉంది, ఏదో ముప్పు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి. ఇవాళ ఇదే అంశాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది, దాసో శ్రవణ్ గారు కూడా. సో కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశాలు మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆంధ్ర పెత్తనం పెరిగిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన ఉంటాడు. సీఎంఓలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులే కీలక పొజిషన్లో ఉంటారు. కీలక పొజిషన్లో చంద్రబాబు నాయుడు చేతిలో మనిషి లెక్క, చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వింటా ఉన్నది. ఇప్పటికే తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ నీళ్లను ఎత్తుకపోయేటువంటి విధంగా బనకచెర్ల ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ బనకచెర్ల విషయంలో రకరకాల చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పటికే బనకచెర్లకు అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహారం ఉన్నది. కృష్ణా నీటి వాటా పంపిణీ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి అత్యంత అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఫోటో వెనకాల ఇన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరి రేపు ఏం చేయబోతా ఉన్నారు? ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపేస్తారా? ఇప్పటికే హైదరాబాద్ మీద పెత్తనం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ. మోడీకి కూడా ఇప్పుడు చంద్రబాబు రూపంలో ఒక ఆశ కనపడతా ఉన్నది. బలపడడం కోసం, ప్రభుత్వాలని మనం వశపరచుకోవడం కోసం చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని తెలంగాణను కూడా ఏలేద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఇవన్నీ రకరకాల చర్చలు, అనుమానాలు వస్తున్నాయి. ఈ మ్యాప్ వెనకాల ఇంత కథ ఉన్నది. ఏదో జరుగుతుంది, కుట్ర మాత్రం జరుగుతుంది. బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే ఆంధ్ర ప్రాంత ఛానళ్లకు మద్దతుగా బీజేపీలు మాట్లాడడం తెలంగాణలో, మాలాంటి ఛానళ్ళ మీద లేకపోతే తెలంగాణ వాదం వినిపిస్తున్నటువంటి ఎవరి మీద దాడులు జరిగినా, ఏ కేసులు పెట్టినా బీజేపీలు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఏ ఒక్కరు కూడా ఖండించలే. కానీ ఇక్కడ మాత్రం ఈ రకంగా చేయడం వెనకాల ఏదో కుట్ర దాగి ఉందని మాత్రం అర్థమవుతా ఉంది. దయచేసి తెలంగాణ ప్రజలు, ప్రజానికం అప్రమత్తంగా ఉండాలి. ఈ దొంగలు ఏ రూపంలో ఎట్లా వస్తారో, ఏ రకంగా వస్తారో అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో కాబట్టి కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ స్వార్థపరుల కోసం తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తే తెలంగాణ సమాజం సహించదు. 1969లో ఎలాంటి ఉద్యమం జరిగిందో, ఎంతమంది బిడ్డలు అసువులు బాసిర్రో, ఎంతమందిని పిట్టలను కాల్చిందో నాటి ఇందిరాగాంధీ సర్కార్. అలాగనే 2001 తర్వాత 2014 దాకా తెలంగాణ మలిదశ ఉద్యమం ఏ రేంజ్లో ఎగిసిపడిందో, ఏ రకంగా భావవ్యాప్తి చెందిందో, ఏ రకంగా అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందో, ఎంతమంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసిర్రో, ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ఇవన్నీ తెలంగాణ గడ్డ చవి చూసింది. 11 సంవత్సరాల పాటు స్వరాష్ట్రంలో విరాజిల్లుతూ ఉంది. ఇలా ఇంకో పార్టీ రావచ్చు అధికారంలోకి, కానీ రేపటి నాడు మళ్ళీ మా తెలంగాణ బిడ్డలే, ఇలా రాజ్యాలు వెళ్తున్నటువంటి తెలంగాణ బిడ్డలే, కానీ పరాయోడి చేతిలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళని దింపుకోవడం తెలంగాణలో చేతులనే ఉంది, మళ్ళీ తెలంగాణలో ఎక్కించుకోవడం తెలంగాణ చేతులనే ఉంది. రేపు వచ్చినప్పుడు కూడా బానిసగా మారితే తెలంగాణ ప్రేమికుడిని మాత్రమే ఇక్కడ నిలుపుకోవడం కోసం, నాయకుడిగా ఎన్నుకోవడం కోసం రేపటి తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆ లోపలనే ఏదో చేసేయాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరొక ప్రజా ఉద్యమం తప్పదు, మరొక విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులను కూడా మనం చూడాల్సి వస్తుంది. ఏదేమైనా కొంత తెలంగాణ బిడ్డలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.